తాలూకా ఆశీర్వాదవచనం పొందడానికి నందమహారాజ్ మరి కేవలం బ్రాహ్మణుడికి పిలిపించి వాళ్ళ తాలూకా స్వస్తివాచన మంత్రంతో బ్రాహ్మణుడికి విడిచిపెట్టలేదు. ఏమంటున్నారు ఇక్కడ? ఏవం విప్రభ్యో సమ అలంకృతం. ఆ విప్రుల్ని, ఆ బ్రాహ్మణుల్ని తన దగ్గర 9 లక్షల ఆవులు ఉండేవి. నందమహారాజ్ దగ్గర 9 లక్షల ఆవులు ఉండేవి. 9 లక్షల ఆవులని 2 లక్షల ఆవులు దానం చేసేసారు విప్రులు. అందుకే మహామనః అన్నారు. నంద ఆత్మజ ఉత్పన్నం నందాత్మజం ఉత్పన్నం మహామనః. అటువంటి మనసు కలిగిన వ్యక్తి దగ్గరే భగవంతుడు మరి భక్తులు వస్తారు. 9 లక్షల ఆవులని 2 లక్షల ఆవులు కేవలం ఆ బ్రాహ్మణుడికి దానం చేసేసారు. మనలో ప్రశ్న రావచ్చు, 2 లక్షల ఆవులు దానం చేస్తే కొన్ని రోజులు గడుస్తుంది కదా, ఒక్కొక్క ఆవు ఇస్తారు, ఒక్కొక్క ఆవు ఇస్తారు, ఒక్కొక్క ఆవు ఇస్తే ఎన్ని 2 లక్షల ఆవులు చేస్తే కొన్ని రోజులు గడుస్తాయి. కానీ సంకల్పం చేశారు, ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఇన్ని వేల ఆవులు గోవులు నేను దానం చేస్తాను. ఆ రోజు సంకల్పం చేశారు. సంకల్పం చేసిన తర్వాత ఏ రోజు ఎంతవరకు అవుతారో అంతవరకు గోవుల్ని దానం చేశారు. మరి ఏంటి దానం చేసేరేంటి? సమ అలంకృతం. మన గోశాలని కూడా చాలా మంది గోవుల్ని దానం చేస్తారు. ఏ దానం? ఎటువంటి గోవులు వాళ్ళకి ఏ ప్రకారంగా పనికి రాదు అటువంటి గోవులు దానం చేస్తారు. పాలు ఇవ్వదు, ముసలి అయిపోతాయి, తినదు, కొట్టిపోతుంది అంటారు చూడండి చాలామంది. ఇటువంటి గోవుల్ని వాళ్ళకి ఏది పనికిరాదో అది దానం చేస్తారు. గుళ్ళకి, గోపురాలకి, లేదంటే గోశాలకి. చాలా గోవులు అలాగే ఉన్నాయి. మేము దానం ప్రకారంగా తీసుకోలేదు, ఆ గోవుకి ఇట్లా సంరక్షణం చేయాలి కదా మనం. ఇప్పుడు మనం తీసుకోకపోతే ఆ గోవు ఎక్కడికో వెళ్ళిపోతుంది. తొందరగా ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ నందమహారాజ్ అతనికి పనికి లేకపోయిన గోవులని ఇవ్వలే. సమ అలంకృతం. దుధాలు అంటే పాలు ఇచ్చే ఆవులు ఇచ్చారట. స్పష్టంగా ఆరోగ్యంగా 9 లక్షల ఆవులని ఎంచి బ్రాహ్మణులకి ఇస్తున్నారు సుమా, మంచిగా పాలు ఇచ్చే ఆవులని ఇవ్వాలి. చూడండి, అందుకే మహామనః అన్నారు ఒకే శబ్దంలో. అటువంటి మనసు కలిగిన నందమహారాజ్. ఊరికి నేను బ్రాహ్మణుని పిలిపించేసి మనం ఆశీర్వాదం తీసేసుకుంటే అవ్వదు. అటువంటి బ్రిప్పుల్ని బ్రాహ్మణులు ఎవరు చెప్తారో మనం తెలుసుకున్నాం. అటువంటి బ్రాహ్మణుని పిలిపించి కూడా మనం అతనికి ఆ విధంగా సన్మానం కూడా చేయాలి. మరి కేవలం దుధాలు అంటే పాలు ఇచ్చే ఆవు కాదు, ఆ ఆవుకి చక్కగా అలంకృతం చేశారట. సమ అలంకృతం. ఆ గోవుకి చేరతోని, పుష్పాలతోటి, అనేక అలంకారంతో, ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఆ ఏముంటాయి కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములకి బంగారం తాలూకు కొమ్ములు, వెండి తాలూకా తొడు అవన్నీ వేసి కూడా ఇచ్చారట నందమహారాజ్. ఎందుకండి భగవంతుడు రారు అటువంటి మహాత్ముల ఇంటికి? ఊరికి నేను నందమహారాజ్ ఇంట్లోని పుట్టేసారు అంటే అయిపోయింది ఏంటి? అటువంటి బ్రాహ్మణుడికి సత్కారం చేశారు. ఇది పార్టీ, ఇది ఉత్సవం. దీనికి సంతోషము, ఆనందం బ్రాహ్మణులతోని, వైష్ణవులతోని, మహాత్ములతోని పంచుకోవడం అనుకోవాలి. ఏదో పిలిచేస్తాం అందరికీ, కానీ ఏమేమో ఖాళీ చేతులతోని పంపిస్తాం వచ్చేయరని.
స్వార్థం కాదు ఇక్కడ. ఏ విధానంగా వాళ్ళకి మనం దదాతి ప్రతిగుణాతి, మీరు ఏ విధానంగా ఇస్తారో ఆ విధానంగా మళ్ళీ పొందుతారు మీరు. సో విధానంగా ఏవం విప్రభ్యో సమ అలంకృతం అని ఇప్పుడున్న సోకాళ్ళు బ్రాహ్మణుడికి మనం దానం ఇవ్వమంటే గోవుని దానం ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఉన్న బ్రాహ్మణులకి గోవులకి దానం ఇవ్వమని చెప్పండి, తీసుకోరు వాళ్ళు. ఒకవేళ తీసుకున్న పద్ధతి ప్రకారంగా గోవుల్ని దానం తీసుకుంటే పక్కన ఇంకోవేళ ఉంటుంది, వెంటనే దానం ఇస్తారు, బాబు నువ్వు అంత డీల్ అయిపోతుంది. ఆ గోవుని నువ్వు తీసుకెళ్తే నీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి అనేది వాళ్ళ బండే వాళ్ళు మాటలే అన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకెళ్తారు అది అనవసరం అతనికి. మరి ఇటువంటి బ్రాహ్మణులకి ఇవ్వలేదు నందమహారాజ్. ఎవరైతే గోపతి శ్రద్ధ, వేదం ప్రతి శ్రద్ధ ఆచరించే అటువంటి ఆచరణం, ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు ఆ గోవు క్షీరంతో పెరుగు నెయ్యి వెన్న చేసి అతను యజ్ఞం చేయాలి, తాగాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము అంతా బతకాలి అని చెప్పేసి గోవులు ఇచ్చేవారు. ఎంత ఆలోచన చేసేసి. కానీ ఇప్పుడు సోకాల్ మొబైల్స్ కావాలి, దక్షిణలో ఆర్టీజీఎస్ చేసేసేయండి, చెక్ ఇవ్వాలి, ముందే అడ్వాన్స్ ఎంత ఇచ్చేయాలి, దాని తర్వాత ఎంత పేమెంట్ చేయాలి. ఎవరిని విమర్శించుకుంటాను, పరిస్థితి సమాజం ఎలాగైపోయింది. కానీ అప్పుడు సమాజం చూడండి ఎంత ఆనందం, ఎటువంటి మనసు కలిగిన నందబాబా. భగవంతుడు ఎంత గుణవంతుడో, ఎంత కీర్తిమంతుడో, ఎంత యశస్విమంతుడో, భగవంతుల భక్తులు కూడా అంత గుణవంతుడు, కీర్తిమంతుడు, యశస్వి. మనం భగవంతులకు ఇంకా యశస్వి నేను చెప్పలే, పుట్టారు అంతే. కానీ ఎవరింట్లో పుట్టారు? నందమహారాజ్ ఇంట్లో పుట్టారు. అతని తలకు యశస్వి వినండి, కీర్తి వినండి. అతని తలకు నందమహారాజ్ అని చెప్పేసి అయిపోయింది. అతని తలకు గుణగణాలని కీర్తించాడు మనం. ఎటువంటి వ్యక్తి, అతను ఏం తపస్సు చేసి ఉంటారు, ఎంత భాగ్యం చేస్తున్నారు. యశోదామ్మ ఎంత భాగ్యం చేస్తున్నారు. ఎవరు ఒళ్ళోని అఖిలాండ బ్రహ్మాండ సృష్టికర్త ఏకైక నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ పూర్ణ పురుషోత్తమ భగవంతుడు తన ఒళ్ళో కూర్చున్నారు. అతను ఏం చేసి ఉంటారు, ఎటువంటి మనసు కలిగిన వ్యక్తులు వీళ్ళు నందమహారాజ్ మరి యశోద. సో అందుకే మనం ఆలోచించాల్సింది ఇక్కడ. సో విధానంగాను మరి తిలాద్రిన్ సప్తహ, తిలాద్రిన్ సప్తర అంటే మళ్ళీ తిల్ అంటే ఏంటి తెలుసా? నువ్వులు దానం చేశారట. మన సనాతన ధర్మంలోని నువ్వుల్ని దానానికి మహాన్ గొప్పతనం ఉన్నది. నువ్వులు దానం చేయాలి, ఏదైనా శుభకార్యాలకి నువ్వులు దానం చేయాలి. నువ్వులు ఒక పవిత్రమైన వస్తువు, అది విప్రుల్ని దానం చేయాలి. అది దానం చేశారట, పెద్ద నువ్వులు కొండ అన్నట్టుగా. సొత్తేళ్ళు అన్నది కదా, దానికి నువ్వులు దానం చేశారట. మరి దానం గురించి మనం కొంత తెలుసుకుందాం. ఇది సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు దానం గురించి. ఎవరు కల్పితం కాదు, దళిపితం కాదు. ఏంటి? కాళేన స్నానం శౌచభ్యం సంస్కారే స్తప్తో స్తేజ్జయ శుద్ధ్యంతి దానే సంతుష్ట ఆత్మవిద్యయా. మన దగ్గర ఏదైనా వస్తువు వచ్చిందనుకోండి, మన సంసారంలో, మన ఇంట్లోనో, మన జీవితంలోని, ఆ వస్తువుతో పాటు దోషం కూడా వస్తుంది. అనుకోకండి ఆ వస్తువు మనకి ప్రాప్తి అయింది, మనకి భాగ్యం అయింది అని చెప్పి ఆ వస్తువుతో పాటు కొన్ని దోషాలు కూడా వస్తాయి. శ్రీమద్ భాగవతంలోని ఏకాదశి స్కంధంలోని స్వయం శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఉద్ధవుకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే,
మీకు ధన ప్రాప్తి అయింది అనుకోండి, డబ్బు వచ్చింది అనుకోండి, డబ్బులోని 15 దోషాలు ఉన్నాయట. తెలుసా మీకు? నాకు డబ్బు వచ్చింది చెప్పేసి గొప్ప అవుతాం, కానీ ఆ డబ్బుతో పాటు ఏమొచ్చింది? 15 దోషాలు వచ్చాయి. కౌంట్ చేస్తున్నారు దానికి 15 దోషాలు. ఆ దోషాలు ఏంటనేది, ఆ ధనం వచ్చింది, ఆ ధనంతో పాటు ఏ దోషాలు వచ్చాయనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఎంతే తెలుసుకోండి, 15 దోషం వచ్చింది. ఏ దోషాలు అనేది తర్వాత అది నెక్స్ట్ క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు ధనం గురించి దోషం వచ్చిందంటే ధనం సంపాదించకూడదు అయితే అంటారు. రేపటి నుంచి ఎవరు రారు ఇక్కడ క్లాసులో. స్వామి దగ్గరికి వస్తే ధనం కూడా వద్దు అంటున్నారు, ఎందుకయ్యా అని చెప్పేసి. ధనంతో పాటు దోషం వస్తుంది. ఆ దోషం నివారణ చేయడానికి కూడా ఉన్నది. ఆ ధనాన్ని వచ్చిన దోషము నివారణ చేయడానికి ఏం శాస్త్రం రాసినది, అది కూడా గొప్పది ఉన్నది. సో అది మనం ఆలోచించాలి, ఆ దోషం ఎలా పోతుంది అని చెప్పేసి. సో అందుకే భూమి అనే ఒక వస్తువు ఉన్నది. భూమి మనకు ప్రాప్తి అయ్యింది అనుకోండి, భూమిలో కూడా కొంత దోషం ఉన్నది. భూమి దోషం ఎలా పోతుందంటే, కొంతకాలం అయిన తర్వాత అక్కడ మంచి కార్యాలు చేసుకున్న, భగవంతులకు నామ సంకీర్తన చేసిన, మహాత్ములు పాదం పెట్టిన విప్రులు, బ్రాహ్మణులు, సాధువులు ఆ స్థలంకి వచ్చిన ఆ భూమిలోని దోషం పోతుంది. అంటే కొంత సమయం కావాలి. కాలం గతి అవుతే ఆ భూమిలోని దోషం పోతుందట. మరి శరీరంలోని దోషం కూడా ఉంటుంది. శరీరం ప్రాప్తి అయ్యేది, శరీరంలోని అపవిత్రం కూడా ఉంటుంది, దోషం ఉంటుంది. అది ఎలా పోతుంది? స్నానం చేయడం వల్ల పోతుంది. అందుకే మన శాస్త్రంలోని 3 సార్లు స్నానం చేయాలి, త్రికాల స్నానం. కానీ త్రికాల అవపైన అట్లీస్ట్ 2 times అయినా స్నానం చేయాలి మనం. ఎవరైతే స్నానానికి ఆలస్యం చేస్తున్నారో, స్నానం పవిత్రత లేదో, వాళ్ళు మనసు మరి బుద్ధి ఎప్పుడు పవిత్రత ఉండదు. ఎవరైతే శరీరం పవిత్రం ఉంచుకోరో, వాళ్ళ వస్త్రం, శరీరం 2 సార్లు చక్కగా స్నానం చేసుకొని తిలకం పెట్టుకొని పవిత్రం ఎవరు చేసుకోరో, వాళ్ళ మనసు బుద్ధి ఎప్పుడు కదాచిత్ ఎప్పుడు కూడా పవిత్రం ఉండదు. మన స్నానం తలక మహిమ గొప్పది శరీరానికి. ఇప్పుడు వచ్చే 10 రోజుల్లోని కార్తీక మాసం వస్తుంది. ఈ పౌర్ణమి నుంచి కార్తీకం వస్తుంది. కార్తీకలోని అన్నిటికంటే శ్రేష్ఠ అనేది ఏంటి? స్నానమే. బ్రహ్మముహూర్తం లేచి స్నానం చేయాలట. కార్తీక వ్రతంలోని ప్రథమమైన నియమము. మీరు అన్ని చేస్తారు కార్తీక మాసం, దీపాలు, ధూపాలు, పూజ, పునస్కారాలు, యజ్ఞం, తపస్య, దాన ధర్మాన్ని చేస్తారు. కానీ మీరు ఎవరైతే పొద్దున్న లేచి స్నానం చేయరో, 8 గంటలు లేచి చేస్తారో, అది ఫలితమే లేదట. తెల్లారు లెగిసి పొద్దున్న బ్రహ్మముహూర్తం లేచి స్నానం చేయాలి. తనలో ఆరోగ్యం అనుకోండి, మనసు అనుకోండి, శరీరం అనుకోండి పవిత్రంగా ఉంటుంది. బుద్ధి కూడా పవిత్రంగా ఉంటుంది. సో అందుకే శరీరం ఎలా పవిత్రం చేసుకోవాలంటే స్నానం వల్ల పవిత్రం అవుతుంది. మరి జన్మము పవిత్రం ఎలాగవుతుంది? సంస్కారం వల్ల. మనం కొన్ని సంస్కారం నేర్చుకోవాలి, ఆచరించాలి. సంస్కారం, అన్నప్రసన్న సంస్కారం, నామ సంస్కారం, యజ్ఞోపేత సంస్కారం, ఇవన్నీ సంస్కారాలు ఉన్నాయి. 14 సంస్కారాలు ఉన్నాయి మనిషికి. అంటే ఒక్కొక్క జాతి ప్రకారంగా ఉన్నది. కానీ ఖచ్చితంగా సంస్కారం చేయాలి. అటువంటి సంస్కారహీన వ్యక్తి ఎప్పుడు కూడా పవిత్రం, వాడి జీవితం పవిత్రం అవుతుంది. అన్నిటికంటే అద్భుతమైన సంస్కారం ఏంటి తెలుసా? హరిభక్తియే పెద్ద సంస్కారం. శ్రీకృష్ణ తలక భక్తి, శ్రీమన్నారాయణ తలక భక్తి ఎవరైతే చేస్తారో వాడి జీవితంలో అన్ని సంస్కారం వాడి దగ్గర వచ్చేసి. చిన్నప్పటి నుంచి సంస్కారం చేయలేదు. మనకి తెలిసి వచ్చింది 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు భక్తి తెలిసింది. జీవితంలో సంస్కారం ఏం చేయలేదు. ఏం చేయగలం? ఇప్పుడు చిన్నప్పుడు నాకు అన్నప్రసన్న సంస్కారం చేయలేదు, ఇప్పుడు చేసుకుంటాను. అయితే అన్నప్రసన్న సంస్కారం ఏం చేయాలి? సో ఏం చేయాలంటే హరిభక్తి అనేది శ్రేష్టం. ఏ రోజు మనం హరిస్మరణము, హరిభక్తి చేసామో ఆ రోజు మనం అన్ని సంస్కారాలు అయిపోయాయి. సో జీవితం పవిత్రం ఎప్పుడవుతుంది అయితే, ఎప్పుడైతే హరిభక్తి తాలూకా సంస్కారం మన జీవితంలోని వచ్చిందో అప్పుడు మనకి
జీవితం సక్సెస్ అవుతుంది. లైఫ్ సక్సెస్ చెప్తాను. తులసిదాస్ చాలా మంచి అద్భుతంగా చెప్తున్నారు ఎండింగ్లోని. ఇంత అద్భుతం, ఈరోజు అది చదివి నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యింది. తులసిదాస్ చెప్పారు, గొప్పగా చెప్పారు, కంపేర్ చేసి చెప్పారు. హరిభక్తి చేయడం వల్ల ఏంటి, హరిభక్తి చేయకపోవడం వల్ల ఏంటి కూడా చెప్పారు. అద్భుతం, తెలుసుకుందాం. సో జన్మ సఫల్యం సంస్కారం వల్ల. ఏ సంస్కారం? హరిభక్తి సంస్కారం వల్ల. మరి ఇంద్రియాలు ఎలాగ పవిత్రం చేసుకుంటాం, ఎలాగ దోషహీనం చేసుకుంటాం? ఇప్పుడు తపస్సు వల్ల. ఇంద్రియాలు కొన్ని దోషం ఉంటుంది. కళ్ళు ఒక విధానంగా ఆలోచిస్తుంది, కొన్ని కోరుకుంటుంది చూడాలని. చెవులు కొన్ని న్యూసెన్స్ వినాలని కోరుకుంటుంది. ఈ చేతులు, కాలు, ముక్కు, నోరు, ఈ చెవులు అనేకవి దుర్గుణానికి ఎక్కువ ఆసక్తి అవుతుంది. డిఫాల్ట్గా మంచి కన్నా ఎంత ఆసక్తి అవుతామో దుర్గుణానికి ఎక్కువగా ఆసక్తి అవుతాం. ఎందుకంటే ఈ యుగతలుగ ప్రభావము, ఈ భౌతిక ప్రపంచ తలగ ప్రభావం అటువంటిది. మంచి పైన ఎవరు ఎక్కువగా త్వరగా ఆసక్తి అవ్వరు, చెడు పైన చాలా త్వరగా ఆసక్తి అయిపోతారు. సో ఇంద్రియాన్ని మనం పవిత్రం చేసుకోవాలంటే తపస్సు కావాలి. తపస్య అంటే కలియుగంలో తపస్య ఏంటి? ఎవరైతే హరినామ స్మరణం చేస్తారో అదే తపస్య. తపస్య అంటే కమండలం పట్టుకొని, సన్యాసి కాషాయ వస్త్రం వేసుకొని, గడ్డాలు మేసాలు పెంచుకొని అడవికి వెళ్ళి తపస్సు చేయమంటారు? లేదు. ఘరే తాకో బోనే తాకో సదా హరి బలిటాకో. ఎవరైతే సదా శ్రీకృష్ణుని స్మరణం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే, అదే నియమబద్ధంగా సంఖ్యాపూర్వక నామ గాన నితిభి. నేను ఈ రోజు నుంచి సంకల్పం చేసుకున్నాను, ప్రతిరోజు 10 మాల చేస్తాను, 15 మాల చేస్తాను. మరి ప్రభుపాదులు చెప్తున్నారు 16 మాల చేయాలి. 16 మాల చేసిన వ్యక్తి అతను తపస్సుకు సమానం. ఆ తపస్సు 16 మాల చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల అతను ఇంద్రియాలు పవిత్రం ఉంటాయి. విధాలుగా మీరు ఈ యోగా చేయండి, ఎన్నిసార్లు గాలి తోయండి, ఎన్నిసార్లు ఏది చేయండి, కానీ మీ ఇంద్రియాలు పవిత్రం ఎప్పుడు అవ్వదు. యోగం అంటే ఏం తెలుసా? ఈరోజు మనం ఏ యోగం చేస్తున్నామే, దేనికి చేస్తున్నాం చెప్పండి? యోగాసనం మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏం చెప్పండి? ఆరోగ్యం. 100% ఇంద్రియాల శుద్ధి గురించి, మనసు శుద్ధి గురించి, బుద్ధి శుద్ధి గురించి ఈరోజు ఎవరు యోగా చేస్తారు? కౌంట్ చెప్పండి, ఫింగర్ కౌంట్. ఎవరు ఒక్కరు కూడా రాదు. అందరూ ఆరోగ్యం పొందడానికి, సౌండ్ హెల్త్, మంచి హెల్త్ పొందడానికి యోగాసనం చేస్తారు. సౌండ్ హెల్త్ పొంది ఏం చేస్తారు తెలుసా? విషయ భోగాన్ని భోగిస్తారు. విషయ భోగాల్ని భోగించి మళ్ళీ ఆరోగ్యం క్షీణం అవుతుంది, మళ్ళీ యోగాసనం చేస్తారు, మళ్ళీ తందరుస్తు అవడానికి. మళ్ళీ తందరుస్తు అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? విషయ భోగాలు భోగిస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? యోగా చేస్తారు. యోగా చేస్తారు కేవలం ఈ విషయ భోగాల్ని భోగించడానికి. శరీరం క్షీణం అయిన తర్వాత మళ్ళీ యోగం చేస్తున్నారు, మళ్ళీ విషయం వస్తుంది. ఇదే మెయిన్ ఉద్దేశం అయిపోయింది. ఇది కాదు యోగాసన తాలూకా ముఖ్య ఉద్దేశం. సో హరిభక్తి, హరినామ స్మరణం చేయవల్ల తపోశక్తి ఉంటుంది. ఈ తపోశక్తి వల్ల ఇంద్రియాలు పవిత్రత అవుతాయి. ఈ విధానంగా మనం పవిత్రం చేసుకోవాలి ఇంద్రియాలు. లేదంటే మీరు సర్వవిధాలుగా ప్రయత్నించండి, ఇంద్రియాలు ఎప్పుడూ పవిత్రం. ఎవరికైతే ఇంద్రియాలు పవిత్రం చేయాలనుకున్నారో ఖచ్చితంగా అతను హరి భజనం, హరి స్మరణము ఖచ్చితంగా చేయాల్సింది. హరినామంలో ఉన్న ప్రభావము, స్వభావం మనకు తెలియదు, అంతు లేదు చెప్పడానికి. దీనికి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఈ హరే కృష్ణ మహామంత్రం చైతన్య మహాప్రభువుగా మనకి ఇచ్చారు. ఈ కలియుగ హతజీవులు మంద సుమంద మత్తయ మందోభాగ్య హృదత,
ఈ మందభాగ్యం అనే మంది వ్యక్తులందరికీ భగవంతులకు నామం తప్ప వీళ్ళు ఇంకేం చేయలేరు. అందుకే కలియుగులని ఈ నామాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇచ్చారు, మన ఇంద్రియాల్ని పవిత్రం చేసుకోవడానికి. మరి మన ధనాన్ని పవిత్రం ఎలా చేసుకుంటాం? మనకి కొంత ధనం ప్రాప్తి అవుతుందిగా. సో ధనంని ఎలాగ పవిత్రం చేసుకుంటాం? సో దానం ఇచ్చి, దానం ఇవ్వకపోతే ఎప్పుడు కూడా ధనాన్ని పవిత్రం చేసుకోలేము. దానానికి ఈ జగత్తులోని అనేక మహిమ ఉన్నారు, మహాత్మ ఉన్నారు. దానం అటువంటి వ్యక్తి ఇవ్వగలడు, ఎటువంటి వ్యక్తి తలొక ఇంద్రియం శుద్ధం, మనసు శుద్ధి, బుద్ధి శుద్ధి. మరి ఇక్కడ చెప్తున్నారేంటి? యజ్ఞ దాన తపస్స నతజ్య ఏవం. యజ్ఞము, తపస్య, మరి దానము ఎప్పుడు కూడాను నా త్యజ్యం అంటే విడిచిపెట్టకూడదు అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీత చెప్తున్నారు. నా త్యజ్యం, త్యజ్యం అంటే విడిచిపెట్టకూడదు. ఎప్పుడు యజ్ఞం విడిచిపెట్టకూడదు, తపస్య విడిచిపెట్టకూడదు, మరి దానం కూడా విడిచిపెట్టకూడదు. యజ్ఞం అంటే ఏంటి? నామ సంకీర్తన యజ్ఞం, సంకీర్తన యజ్ఞం. ఇప్పుడు మనం క్లాస్ అయిన తర్వాత అందరూ ఒకటేసారి హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ్ 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 హరి హరి, హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఏంటి తెలుసా? ఇది నామయజ్ఞం. అందరూ సామూహిక యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞంలోని ఆహుతి చేస్తున్నాం. ఒకటేసారి ఈ జ్వాల, హరినామం జ్వాల అంత పైకి వెళ్తుంది. దేవతలు అందరూ ప్రసన్నం అవుతారు, భూమి చాలా ప్రసన్నం అయిపోతుంది. అందరూ హరినామ స్మరణ చేస్తారు. ఈ భూమి ఎంతో ఉత్సాహం, ప్రౌడ్కి ఏమంటారు తెలుగులో? గర్వపడుతుంది. ఇటువంటి భూమిలో వీళ్ళందరూ హరిని స్మరణం చేస్తారు, కృష్ణనామ స్మరణం చేస్తారు. ఎంతో గర్భితం అవుతుందట భూమి హరినామ స్మరణం చేయలేదు. ఇది హరినామ యజ్ఞము. సో విధానంగా దానానికి మరి ఇవేందో సన్యాసులు, మహాత్ములు కేవలం దానం తీసుకోవడం కాదు, వాళ్ళు కూడా దానం చేయాలట. బ్రహ్మచారులు అందరూ నోట్ చేసుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా దాన ధర్మం చేయాలి. మన దగ్గర ఏముందని చెప్పేస్తున్నారు ఇప్పుడే. మా దగ్గర ఉన్నది ఏమున్నది మేము చేయడానికి? అరే దానం, ప్రసాదం, మహాప్రసాదం వితరణం. దుఃఖీలందరికీ సంసారంలో పడిన కష్టాలందరూ చక్కగా వాళ్ళకి ప్రేమతో మంచి ప్రసాదం ఇవ్వండి. అదే దానం, మహాప్రసాదం దానం, హరికథ దానం, మీ దర్శన దానం, ఇదే దానం. వైష్ణవ దర్శన పవిత్ర కరో ఏ తుమార గుణం, దర్శనే పవిత్ర కరో ఏ తుమార గుణం. వైష్ణవులు సదాశ్రద దానియే, వాళ్ళ జీవితమే దానం చేసేసారు ఇతరులకి, పరోపకారి. వైష్ణవులు ఎప్పుడు తన గురించి తను ఆలోచించుకుంటే కుక్కతో సమానం. వైష్ణవులు, మహాత్ములు ఇతరుల గురించి ఆలోచించాలి. అతను ఎలాగ బాగుపడతారు? నేను 4 మాటలు చెప్తే వల్ల బాగుపడతారా? 4 రకాల ప్రసాదం వండిపెట్టి వాళ్ళకి తిండి పెడితే వాళ్ళ బుద్ధి భగవంతుడి పైన వస్తుందా? వాళ్ళతో కొంతసేపు మాట్లాడితే వాళ్ళ బుద్ధి భగవంతుడి పైకి వస్తుందా? ఏది ప్రకారంగా ఆలోచించినా కూడా వాళ్ళకి పరోపకారమే. భగవంతుడిని పూజించిన, అర్చనం చేసిన, సేవించిన స్వామి సర్వే జనా సుఖినో భవంతు, అందరికీ సుఖం ఉన్నదని కోరుకుంటాను. నేను, నా భార్య, నా పిల్లలు ఏముంటాయి కదా వీళ్ళకి, మా అమ్మ నాన్న బాగుండాలి, ఏదో అందరూ సర్వే. ఈ గుడికి ఆశ్రమైన ప్రతి వ్యక్తి, ఈ గుడికి దర్శనం చేసుకున్న వాళ్ళ తాలూకా దుఃఖము, కష్టము స్వామి మీరు వాళ్ళకి తీర్చండి. మీ మహిమ పెరగాలి. ఇక్కడ మన మహిమ పెరగడానికి గుడి స్థాపన చేయలేదు, భగవంతుడి దగ్గర మహిమ పెరగాలి. భగవంతుడికి వచ్చి వాళ్ళ దుఃఖాన్ని చెప్పుకోవాలి, ఆ దుఃఖము భగవంతుడు వినాలి, వాళ్ళ దుఃఖం అందరూ పోవాలి. ఆ విధంగా విన్నపం చేస్తారు వైష్ణవులు. సో అందుకే వైష్ణవులు కూడా, మహాత్ములు కూడా దాన ధర్మం చేయాలి. దానం ఇవ్వడం వల్ల మనసు, బుద్ధి
పవిత్రం అవుతుందట. ఎందుకంటే ధనంలోని 15 రకాల దోషం ఉన్నది కాబట్టి. అందుకే మనం ఖచ్చితంగాను దానం ఇవ్వాలి. మరి సాధువులు మహాత్ములు దానం ఇవ్వడం వల్ల వాళ్ళ బుద్ధి, మనసు, మరి ఆచరణం శుద్ధి అవుతుందట. ఆచరణం అంటే ఏంటి? మనకు కావాల్సింది అదే ముఖ్యం. మహాత్ములకి ఆచరణ, భక్తులకి ఎవరికైనా కూడాను ఆచరణహీనమైన వ్యక్తికి ఎప్పుడు భక్తులు అన్నారు. ఆచరణ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్. జీవితంలోని విని చదివేయడం కాదు, అది జీవితంలోని నా జీవితంలోని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఎకనామిక్స్లో ఉంటుంది, ఇండియా ఈజ్ ద రిచ్ ఫర్ ప్లానింగ్, రిచ్ కంట్రీ ఫర్ ప్లానింగ్, బట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ పూర్. ఉందా ఎకనామిక్స్? ఎవరు చదివారు ఎకనామిక్స్? సో వెరీ రిచ్ ఫర్ ప్లానింగ్ చాలా బంబాస్టిక్గా ఉంటుంది ఇండియాలో, కానీ వేర్ ఇంప్లిమెంటేషన్ ఇట్స్ వెరీ పూర్. అలా ఉండకూడదు మనం భక్తిలో. పెద్ద పెద్ద ప్లానింగ్ చేసుకొని ఎలా చేద్దాం, ఎలా బొట్టు పెట్టుకుందాం, ఎలా శిఖా పెట్టుకుందాం, ఎలా తులసిమాల వేసుకుందాం, ఎలాగ వస్త్రం వేసుకుందాం, ఇది కాదు. ఇంప్లిమెంటేషన్, ఆచరణ ఉండాలి. పిలక పెట్టేసుకుందాం, ఎంత పెద్ద పెద్ద పిలక పెట్టుకుందాం, ఆచరణ లేపిన భక్తి వృథా. సో అందుకే ఆచరణ శుద్ధి ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడైతే దానం చేస్తామో. మనం కూడా దానం చేయాలి. విధానంగా మన దానం ఎవరికి ఇవ్వాలి? ఈ జగత్తులోని ఇద్దరికి దానం ఇవ్వాలి. అపాత్ర దానం అని కూడా చెప్పున్నారు భగవద్గీతలో. మీరు దానం ఇవ్వాలని చెప్పేసి ఏదో దాన్ని కానీ వీరికి వాళ్ళకి ఇచ్చేకండి. దానం ఇవ్వడంలోనే ఒక ఎటువంటి వ్యక్తికి దానం ఇవ్వాలి, ఆ దానం వల్ల మీకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు గుడిలో బయటనే ఎవరో కూర్చున్నారు, వాళ్ళకి ఏమంటారు? బెగ్గర్స్ అంటారు, అడుగుతున్న వాళ్ళు అంటారు. ఎవరు పాపం వాస్తవంగా వాళ్ళకి కాలు ఉండదు, చేయి ఉండదు, రాత్రి ఏదో లేనోళ్ళు, పేదోళ్ళు ఏదో కూర్చుంటారు. చాలామంది 10 రూపీస్ వేస్తారు, వాళ్ళు చక్కగా తీసుకుని వెళ్తారు. కానీ ఆ డబ్బుకి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచించారు ఎప్పుడైనా? వాళ్ళు వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఈరోజు సాటర్డే అయితే చాలా డబ్బులు కలెక్షన్ అవుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి కలియుగ తీర్థం పుచ్చుకుంటారు. అది చేతితో పుచ్చుకోరు, అది వేరే దానికోసం ఒక బాటిల్స్ వస్తాయి, కలియుగ తీర్థం పుచ్చుకుంటారు. మీరు ఇచ్చిన ధనంతో కలియుగ తారక తీర్థం పొందడం వల్ల ఆ పాపం ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? ఎవరైతే ఆ ధనం దానం ఇచ్చారు. వాడు వెళ్ళి చక్కగా దమ్ బిర్యానీ అని చెప్పేసి ఏదో ఒకటి బిర్యానీ ఉన్నాడు, అది తీసుకొని తింటాడు. సో ఆ మాంసాహారం తినడం వల్ల ఆ దోషం ఎవరికి వచ్చింది? మీరు ఇచ్చిన ధనమే. మీరు ఇవ్వకపోతే దానం అతనిది, అతను మీరు ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారం తిన్నారు. అంటే దీనికి అపాత్ర దానం అన్నారు. దానం ఈ విధానంగా చేయాలి, దానం ఈ విధానంగా ఇటువంటి వ్యక్తికి ఇవ్వాలి ఎవరైతే అది సద్వినియోగం చేస్తారో. దుర్వినియోగం చేస్తే ఆ పాపము అకౌంట్ అంతా మీలోనే వస్తుంది. అయితే మనకి ఎలా తెలుస్తుంది ఎవరు సద్వినియోగం చేస్తారు, ఎవరు సద్వినియోగం? దానంకు మహిమ చెప్పారు చేయమని, ఇటుపక్క దానం చేస్తే పాపం అంటున్నారు. ఇదేంటి సందిగ్ధంగా పడిపోయాము. దానము చేయండి, గోవులకి. వాస్తవంగా గోవు ఇటువంటి పవిత్రమైన ఒక ప్రాణి, జీవి, తల్లి. ఆ గోవుకి దానం చేయండి. మీ ధనము మీరు ఎప్పుడు కూడాను నష్టపోరు. ఆ దానం మనసు కలిగింది, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు రాకపోతే మా నాన్నగారు తద్దిన రోజు, ఏదో ఒకటి గోవుకి డైరెక్ట్గా ప్రత్యక్షంగా దానం చేయండి. ఈ సంసారంలోని, ఈ జగత్తులోని, ఈ భూమిలోని అతి పవిత్రమైనది గోవు. దీనికి పాత్రత అనేది ఇంకా అవసరం లేదు.
వారికి దానం చేసుకుంటే మనకి సో ఎవరికి పడితే వాళ్ళకి దాన చేయడం గుణం ఉన్నదని చెప్పేసి ఎవరికి పడితే దానం ఇచ్చేయకూడదు. మనం ఆలోచించాలి ఏం చేసినా కూడా. రెండోది ఒకటి గోవు, రెండోది ఏం తెలుసా, ఎవరు హృదయులైతే భగవంతుడు ఉన్నారో, ఎవరైతే భగవంతుడి గురించి జీవిస్తున్నారో, భగవంతుడు అంటే ఇష్టం అటువంటి వైష్ణవ, అటువంటి మహాత్ములు, అటువంటి బ్రాహ్మణులకి ఏంటి, ఎవరైతే వాస్తవంగా వాళ్ళు భగవంతుడికి ప్రేమిస్తున్నారు, భక్తి చేస్తున్నారు, అటువంటి వ్యక్తికి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా మీ ధనము స్వయంగా భగవత్ సేవలు వెళ్తుంది, భగవంతుడి కడుపుకి వెళ్తుంది. ఎవరి జీవితం అయితే, ఎవరి ప్రాణం అయితే భగవంతుడు, అటువంటి భక్తుడికి దానమేండి. ఎక్కడికి పోదు మీ ధనం, అది సద్వినియోగం. రెండు వస్తువులు, ఒకటి వైష్ణవ, ఒకటి గోవు. ఆ గోవుకి వైష్ణవులకి ఇచ్చిన రూపాయి కూడా దానం కూడా మీకు ఎక్కడికి పోదు, నష్టం అవుతుంది. 100% సద్వినియోగం అవుతుంది. దీంట్లో అపాత్రత లేదే లేదు. సో అందుకే మనం ఖచ్చితంగా అయితే ఈ దానం గురించి చిన్న కన్క్లూజన్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైతే మహాభారతం యుద్ధం అయిపోయిందో, భీష్మ పితామహ సరసజ్జాలో ఉన్నారు. సరసజ్జ అంటే తెలుసా? సర అంటే బాణాల తాలూకా మంచం పైన ఉన్నారు, సజ్జ అంటే మంచం. మొత్తం శరీరం అంతా అతనికి బాణాలతో ఆ మంచంలో ఉన్నారు పడుకొని. అప్పుడు కృష్ణుడు, పాండవులు అందరూ కూడాను సమావేశం, అంటే 1,00,000 మంది కన్నా ఉంటారట, అందరికి పిలిపించారట. చదండి, ఈరోజు నిర్వాణం అంటే భీష్మ పితామహ ప్రాణం విడిచిపెడతారు కదండి. అటువంటి మహాత్ములను దర్శనం చేసుకోవాలి ఆఖరప్పుడు. మరి అతను కొంత ఉపదేశం ఏది ఇస్తారు, మనం విందాం. అంటే అతను భీష్మ పితామహ 4 తరాలు చూసేశారు తెలుసా. 1 తరం కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, 4 తరాలు చూసేసారు. అతనికి ఇచ్ఛామూర్తి ఉన్నది. ఎప్పుడైతే ఇష్టపడతారో అప్పుడే ప్రాణం పోతుంది, లేదంటే అతను ఇంకెన్ని తరాలు బతికేస్తారు. 4 తరాలు చూసేశారు. ఆ 4 తరాలని తనకు కొంత ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం మనకి చెప్తారు, మన జీవితంలో ఎంతో పనికి వస్తుంది. పదండి వెళ్దాం అని చెప్పేసి కృష్ణుని అందరినీ సమావేశం చేశారట. ఆ సమావేశం అయినప్పుడు కృష్ణుడు అడిగారట, ఏదో అమృత వాక్యాలు చెప్పండి అయ్యా, జీవితం అంతా నువ్వు ధర్మంగా బ్రహ్మచారిగా ఉన్నావు, మీరు ఏదైనా కొన్ని ఉపదేశం ఇవ్వండి, ఈ అందరు జనాలకి కొద్దిగా ఏదైనా ఉపయోగపడుతుంది. అప్పుడు స్త్రీ నీతి, స్త్రీ ధర్మం ఏంటి, రాజధర్మం ఏంటి, ధన ధర్మం ఏంటి, అనేక ధర్మాలు చెప్పారట. కర్మం తలకు సిద్ధాంతం ఏంటి, అనేక సిద్ధాంతం చెప్పారు. సిద్ధాంతం చెప్తుంటే ద్రౌపది నవ్వుతుంది. ఓహ్, ముసలిలో చెప్తున్నాడు ఇప్పుడు చూడండి, కౌరులు నవ్వుతుందట గట్టిగా. ఎందుకు నవ్వుతుందంటే, ముసలోడికి ఎప్పుడైతే నా వస్త్రాహరణం చేస్తుండేరో 2 చేతులు జోడించి, హే పితామహ భీష్మ, నన్ను రక్షించండి, అన్యాయం జరుగుతుందని చెప్తే, ఈ బుద్ధి, ఈ జ్ఞానం, ఈ వివేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? అప్పుడు సిద్ధాంతం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? చెప్పలేపరా. స్త్రీ ధర్మం చెప్తున్నారు ఇప్పుడు ఈ భార్య సభలోని పేరు సంపాదించి ప్రతిష్ట సంపాదించడానికి చెప్తున్నాడు ఇప్పుడు ముసలోడు భీష్మ పితామహ. అప్పుడు ఏమైంది జ్ఞానం? అప్పుడు చెప్పలేపరా జ్ఞానం. అలాగ చూసుకొని ఉన్నారు వస్త్రాభరణం చేసినప్పుడు అని అవుతారట. అది గమనించారు విష్ణు పితామహ. హే ద్రౌపది, నేను హితోపదేశం ఇవ్వడం వల్ల మీరు నవ్వుతున్నారు ఎందుకు అంటే అడిగారట ద్రౌపది. హే పితామహ భీష్మ, మీరు ఎంత న్యాయం శాస్త్రం, ధర్మశాస్త్రం చెప్తున్నారే, ఆ రోజు నేను ఎంతో ఆర్తభావంగా నన్ను కాపాడండి అని చెప్పానే, అబళ నాకు బలం లేదు, శక్తి లేదు, నా వెనకాతలు ఎవరు లేకుండేరు, నేను మీకు చేతులు జోడి ఎంతో ఆర్తభావంగా ప్రార్థన చేశాను, నన్ను రక్షించండి చెప్పేసి
మరి ఈ ధర్మం మీకు లేపే ఉండేదా, తెలియపే ఉండేదా, ఈ జ్ఞానం బుద్ధి లేపే ఉండేదా, అప్పుడు నాకు ఎందుకు రక్షించలేదు? అప్పుడు ఒక విషయం చెప్పారట యేసు పితామహ, దేవి, నేను తినే ధనం అటువంటిది, నేను తినే ధనం అటువంటిది, ఆ ధనం వల్ల నా బుద్ధి భ్రష్టమైంది. చూడండి. సో మనం ఎవరిది పడితే వాడు తినేస్తే, ఎవరిది పడితే నేను చేస్తే, దానం తీసేసుకుంటే మన బుద్ధి కూడా భ్రష్టం అయిపోతుంది. నా తిండి ఎవరిపైన ఆశ్రయం ఉండేనో వాళ్ళ తలకు పాపము నా బుద్ధిలో ఉండేది. అందుకే నేను ధర్మనీతి నేను కాపాడబెట్టాను. చూసారు? సో విధానంగాను మన ధర్మం కూడా నష్టం అయిపోతుంది అటువంటి ధనాన్ని మనం ఆశ్రయించడం వల్ల. సో ఈ ప్రకారంగా భీష్మ పితామహ తల పవిత్రమైన మనసు కూడాను తను తినే తిండి పైన పాపమయం అయిపోయింది. సో సమయం అతిక్రమం అవుతుంది. మరి సోమంగళ్య గిరో విప్రహ శృతో మాగధ బందివ అంటే సోమంగళికమైన ఇంటి నిండా పుష్పాలతోని, మామిడి కొమ్మలతోని, అరటి చెట్లతోటి అంత ఉత్సవం. నందమహారాజు తలకి ఇల్లు అనుకున్నారేంటి, మొత్తం బ్రజభూమి అంతాను, గోకుల పట్టణ అంతా ప్రతి ఇంటికి ఉత్సవం అయిపోయింది. అది నందమహారాజు ఇంట్లో పుట్టారు అబ్బాయి, కానీ గోకుల పట్టణ ప్రతి ఇంట్లోని మామిడి కొమ్మలు, అరటి చెట్లు, పువ్వులుతో అలంకారం మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఉన్నారు అందరూ. మరి నందమహారాజు ఇల్లు ఎలాగుంటుంది? ఈ విధంగా మాంగళిక వస్తువులతోని ఇల్లు అంతా శోభాయమానం అవుతుందట. సుఖదేవ్ గోస్వామి వ్యాసదేవులు ఏ విధంగా రాశారు చూడండి, విచిత్రం. తతో ఆరభ్య నందస్య బ్రజ, ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోలోకం నుంచి బ్రజభూమికి వచ్చేసారో, అంటే ఉత్పన్నమయ్యారో, వచ్చారో, సర్వ సమృద్ధిమాన్, ఆ బ్రజభూమి అంతా అట సమృద్ధివాన్ అంటే సమృద్ధి అంటే ఐశ్వర్యమయం అయిపోయింది. ఏ చెట్లు, ఏ పొట్లు, ఏ భూమి ఎప్పుడు పంట ఇవ్వలేదో, పువ్వు ఇవ్వలేదో, కాయ ఇవ్వలేదో, పండు ఇవ్వలేదో, అవన్నీ మొత్తం అన్నీ సమృద్ధి. ఏ ఆవు పాలు విడిచిపెట్టేసి ఆవు కూడా పాలు ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. ఎప్పుడు ఈనలేదో, ఎప్పుడు ఎదగ రాలేదో అటువంటి ఆవులు కూడా ఎదకొచ్చేసింది, ఈనుతున్నాయి. అన్ని సమృద్ధిగానే అయిపోయింది. మరి ఏమంటారు, హరే నివాస ఆత్మగుణే, ఎక్కడైతే హరి నివాసం ఉంటారో, రమా కిడం భూ నృపం, ఎక్కడైతే హరి నివాసం చేస్తారో అక్కడ రమ అంటే ఎవరు? లక్ష్మి. లక్ష్మి అక్కడ తాండవ నృత్యం చేస్తుందట. ఏం చెప్తున్నారు ఇక్కడ? లక్ష్మి క్రీడం నృత్యం చేస్తుంది భూ నృపు, అటువంటి భూమిలోని ఎక్కడైతే హరి నివాసిస్తారో, ఎవరు హృదయంలోని హరి ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు లక్ష్మీదేవి అతను హృదయంలోని నృత్యం చేస్తూనే ఉంటుంది. అంటే సమృద్ధివంతులు అయిపోతారు. మనం హరిని విడిచిపెట్టేసి లక్ష్మిని పట్టుకుంటే లక్ష్మి ఎప్పుడు నేను నృత్యం చేస్తుంది అయితే ఎప్పుడు కదాచిత్ కాదు. ఎవరు హృదయంలోని కృష్ణుడు, హరి, శ్రీమన్నారాయణుడు ఎవరైతే హృదయంలో వచ్చేసారో అతను అన్నిటికీ సమృద్ధివాన్ అయిపోతారు. అతను సకల ఐశ్వర్యంలోని గుణం అయిపోతారు. సకల మనసు, బుద్ధి, వివేకం, జ్ఞానం అన్ని బుద్ధి అయిపోతారు. సో ఇటువంటి మన దశమ స్కందంలోని అన్ని భాగవతంలోని 12 స్కందాలు ఉన్నాయి. 12 స్కందంలోని 10th నంబర్ స్కందం చాలా ఇంపార్టెంట్. 10th నంబర్ నుంచి 31వ నంబర్ అధ్యాయం ఇంకా ఇంపార్టెంట్. 10వ నంబర్ స్కందంలోని 90 అధ్యాయాలు ఉన్నాయి. 90 అధ్యాయులని 31వ అధ్యాయం ఏం చేస్తారు? గోపీ గీత. ఏం చెప్తున్నారు? జయతి తేధికం జన్మనా శ్రయతి ఇందిరా సదత్రహి. ఏంటి? జయతేధికం, జయం అవుతుంది.
జయ అధికంగా అవుతుందట. జయం అంటే ఏంటి? జయం అంటే ఏంటి? విజయం అత్యధికంగా అవుతుంది. ఎప్పుడు? జన్మనా బ్రజ, ఎప్పుడైతే బ్రజభూమిలోని భగవంతుడు జన్మించారో అక్కడ జయం అయిపోయింది, అత్యధికంగా జయం అయిపోయింది, ఏ ప్రకారంగా లోటు లేకుండా అయిందనమాట. ఇది గోపీలు పాడుతున్నారు. అయితే ఈరోజు మనం కన్క్లూజన్ చేసే ముందు ఒక మంచి తులసిదాస్ చెప్పున్నారు, అద్భుతం. అసలు మన హృదయంలోని మన జీవితంలో భక్తి ఎందుకు అనేది చెప్తున్నారు ఇక్కడ. సుతో దార और లక్ష్మి పాపియోనో కభీ హోయో. ఏం చెప్తున్నారు? సుత దార और లక్ష్మి పాపియోనకి భీ హోయో అంటే ఏంటంటే, సుత అంటే ఏంటి? కొడుకులు కూతుర్లు, దార అంటే భార్య, और లక్ష్మి అంటే భూమి, స్థలము, బంగారం, ఐశ్వర్యం, బోల్డ్ ఉన్నాయి. లక్ష్మి అంటే బోల్డ్. సుత అంటే కొడుకు కూతురులు, దార అంటే భార్య, లక్ష్మి అంటే డబ్బు, ఐశ్వర్యం, బంగారం, భూమి, ప్రాపర్టీస్. పాపియోనొక భీ హోయో, ఇది పాపాత్ముడ ప్రాప్తం అవుతున్నారుగా, అవుతున్నారు కదా. పాపిలకి కొడుకు కూతుర్లు అవ్వకున్నారా? పాపాత్ములకి భార్య రాకుండా, పాపాత్ములకి ధనం రాకుండా? వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అంతే కదా. ధర్మాత్మల కన్నాను పాపాత్మలకే ఎక్కువ డబ్బు, ఎక్కువ పిల్లలు. పాపం వాడు గుడికి గోపురాలకు వెళ్తుంటే వాడికి కొడుకు ఉండదు, పాపం కొడుకు గురించి తప్పిస్తుంటాడు. కానీ పాపాత్మకి చక్కగా 2-3 పిల్లలే. అందుకే సుత దార और లక్ష్మి పాపి ఎందుకు బి హోయో, పాపాత్ముడు అవుతుంది. అయితే నేను ఎందుకు హరిభక్తి చేయాలి, ఇంకేం కావాలని హరిభక్తి చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్తారు? తులసిదాస్ అద్భుతమైన ఆన్సర్ చెప్తున్నారు. సంత సమాగమ హరికథ తులసి దుర్లభ హరి చెప్తున్న. సంత సమాగమ హరికథ తులసి దుర్లభ దోహి. సాధు మహాత్ములతో పాటు కూర్చొని హరికథ విండువ అది పాపాత్ములు పొందలేరు. పాపాత్ములు ఎప్పుడు పొందలేరు? హరికథ, సాధులు తనకు మహాత్ముల తనకు సాంగత్యం. ఈ రెండు ఎప్పుడు, హరికథ మరి సాధుల తనకు మహాత్ముల తనక సాంగత్యం ఎప్పుడు అవ్వదు. వాళ్ళ దగ్గర పుత్రులు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, లక్ష్మి ఉండొచ్చు, కానీ సాధువుల తనక సాంగత్యం మరి హరికథ వారికి లభించదు. ఎందుకంటే పాపం వాళ్ళ జీవితంలో ఉన్నది కాబట్టి. ఈ రెండు ఎప్పుడు దొరకదు. అందుకే పాపాత్ముడికి పుణ్యాత్ముడికి వేరియేషన్, భక్తుడికి మరి పాపాత్ముడికి వేరియేషన్ రెండే. పుణ్యాత్ముడు భక్తుడు సాధు సంఘం చేయగలడు, సాధు సంఘంతో దొరికిన హరికథ శ్రవణాన్ని అతను వినగలడు. ఇది పాపాత్మల వల్ల అవ్వదు. ఇంకేమంటున్నారు? తులసి ఇస్ సంసార మే హరికథ నా సుహారో జైసే జ్వరో కే అంశసో భోజన కి రుచి నా ఆయో. హరికథ తలకు విలువ ఎవరికి తెలియదు చెప్తున్నారు. పాపాత్మలకి హరికథ తలక, సాధు మహాత్ముల తలక సాంగత్యం తలక విలువ తెలియదు. ఎలాగా? ఒక వ్యక్తి భోజనకి రుచి నా ఆయో జైసే జ్వర అంశ. జ్వరం వస్తే ఒక వ్యక్తికి వాడికి ఎన్ని రకాల పిండి వంటలు వేయండి, అన్నం, బిర్యానీ, పాయసం ఎన్ని వేయండి, తినబుద్ధి ఇది అంతే. జ్వరం వస్తే వాడికి ఏం తినవస్తుంది? పంచమతం ప్రమాణం కూడా పెట్టేసింది ఇక్కడ, ఏం తిన్ను బాబు. వాడికి మంచి ఐటెం, వాడికి ఇష్టమైన ఐటెం కూడా వండి పెట్టండి, తినలేడు. ఎందుకంటే జ్వరం వస్తే స్వభావం తినబుద్ధి వేయదు అంటున్నారు ఇక్కడ. భోజనకి రుచి జాయో, ఎవరికి? జైసే జ్వరకే అంశసో. జ్వరం వస్తే వాడికి తినబుద్ధి వేయదు. ఎంత పెద్ద పదార్థం, మంచి పదార్థం అయినా కూడాను, అది నెయ్యితో ఉండింది, పవిత్రంగా ఉండింది, బలమైనది, ఎంత పెద్ద మంచి విలువైన, అది మీకు ఇష్టమైన ఐటెం అనుకోండి, అయినా కూడా మీకు తినబుద్ధి వేయదు. అదే విధానంగా పాపాత్మలకి హరికథ మరి సాధు మహాత్ముల తాలూకా
సాంగత్యం, రుచి రాదు. వాళ్ళకి జ్వరం, రోగం ఉన్నది. ఏం రోగం ఉన్నది? పాపమైన రోగం. ఆ రోగం వల్ల వాళ్ళకి సాధువుల తలక సాంగత్యం, మరి హరికథ తలకు రుచి అనిపించదు. ఎలాగ జ్వరం వస్తే ఒక వ్యక్తికి అన్నం రుచి అనిపించదు. సో అదే పుణ్యాత్ముడు పొందగలడు, పాపాత్ముడు పొందలేడు. సో అందుకే రేపు ఇంకొద్దిగా హరికథ మహిమ గురించి తెలుసుకొని, మరి ముందుకు అక్కడ మీటింగ్ అవుతుందిగా, ఎవరిది? కంసుడిది. ఆ మీటింగ్లో ఏం డిసైడ్ అవుతుంది అనేది మనం రేపు కూడా స్టార్ట్ చేద్దాం. సో అందరూ వస్తుండండి. అందరూ భగవంతుడి తాలూకా దివ్యమైన కథని రోజు రోజుకి, ఇది సీరియల్ అని టీవీలో దొరకదు, వేరే చూపిస్తారు సీరియల్ టీవీలన్నీ. ఇంకా ముందు ముందుకు ఒక్కొక్క అఘాసురు, బకాసురు, పూతన ఇటువంటి అసురులు తాలూకా వినాశం చేశారు. దానికి కారణం ఏంటి, దాని తాలూకా పెద్ద రహస్యం ఏంటి, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. కొన్ని సినిమాలని టీవీలో మనకి తెలియపడదు. కానీ హరికథ మరి సాధు మహాత్మ తాలూకా సంగతులను తెలుసుకోగలరు. అందుకే ప్రతి నిత్యం ఖచ్చితంగా 7:15 to 8:15 రావాలి అని మరి కోరుకుంటూ ఈరోజు కథకి విరామం చేస్తూ అందరూ అన్నీ ఉన్నాయి, ముందు ఉన్నాయి. అందరికీ వచ్చిన ఇన్ఫర్మేషన్, రేపు కాకుండా ఎల్లుండు పంచమి. ఈ నవరాత్రుల్లోని పంచమి అనేది చాలా శ్రేష్టమైన రోజు, దేవి నవరాత్రుల్లోని. మరి ఈ నవరాత్రుల్లోని తిరుపతిలోని బ్రహ్మోత్సవాలు చేస్తారు, తిరువీధి ఉత్సవం అంటారు. సో అద్భుతం. ఇది కూడా మన గోశాల ఆశ్రమం సంకల్పం చేసున్నది, నెక్స్ట్ ఇయర్ రామనవమికి మనం కూడాను దివ్యమైన నవరాత్రులు 9 వాహనాలతోని శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణుడు 9 విలేజ్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బ్రహ్మోత్సవాలు చేద్దామని సంకల్పం, విరాటమైన సంకల్పం. అక్కడ ఉన్న వ్యక్తులందరికీ గ్యాదరింగ్ చేసి కొన్ని వేల మంది రావాలి. ఏదో బ్రహ్మోత్సవం చేస్తే కాదు, తిరుపతిలో ఏ విధానంగా బ్రహ్మోత్సవాలు చేస్తారో అందరూ కోలాటం, విష్ణు సహస్రనామము, అన్నమయాచార్య కీర్తనలు, ఇలాగే ఇటువంటి అనేక మంది వేల మంది కృష్ణుడిని ప్రసన్నం చేయడానికి అక్కడ సమావేశం అవ్వాలి. భగవంతుడి ఈ జనాల్ని చూసేసి, ప్రజలను చూసేసి చాలా సంతోషం అవ్వాలి, ప్రసన్నం అవ్వాలి. భగవంతుడి ప్రసన్నం గురించి ఈ బ్రహ్మోత్సవం. సో అందుకే అందరూ బ్రహ్మానందం పొందాలి. ఇది మనం నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆర్ మార్చ్లో బిట్వీన్లో ఉంటుంది. సో అది ఓకే. కానీ ఈ సాటర్డే పంచమి రోజు ప్రతి నెల ఆఖరి శనివారం శ్రీకృష్ణ చైతన్య గోసేవాసము, నరసింహస్వామి తాలూకా యాగము జరిపిస్తుంది కాబట్టి ఇది కేవలం ఒకటే ఉద్దేశం, నరసింహస్వామి యాగంలో ఎవరైతే కూర్చుంటారో, పాల్గొంటారో, తీర్థప్రసాదం తీసుకుంటారో వాళ్ళ తాలూకా భక్తులు ఏదైతే విఘ్నం ఉన్నాదో అది ముందు పోతుంది. రెండోది వ్యాపారము, లేకపోతే ఇంట్లోని కలోహము, ఇటువంటి ఏ ప్రకారంగా విఘ్నం ఉన్నదనుకోండి, ఖచ్చితంగా నరసింహస్వామి అది నాశనం చేస్తారు. అందుకే ఎంతమంది అత్యధికంగా మీ చుట్టాలని, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ తీసుకొని ఆ రోజు పవిత్రమైన శనివారం కాబట్టి అందరూ యాగంలోని దర్శించుకోవాలి, కూర్చోవాలి, మరి తీర్థప్రసాదాలు తీసుకోవాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఈ యజ్ఞాన్ని నరసింహస్వామి చూసి దర్శించి, మీ అందరికీ దర్శించి నరసింహస్వామి మీ పైన సంతోషం అవ్వాలి, ప్రసన్నం అవ్వాలి. ఆ రోజు అంతా భక్తి శ్రద్ధలతో మనం 3 hours 9 to 12 తర్వాత అందరికీ ప్రసాదం, దివ్యమైన ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం. సో అందరూ నరసింహస్వామి ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి అందరూ మీ చుట్టాలు, బంధుమిత్రులను అందరినీ పిలిపించి మనం ఈ యజ్ఞం తాలూకా కార్యంలోని పాలుపంచుకోవాలని మరీ కోరుకుంటున్నాం. సో అందరి కొత్తోళ్ళు కాదు, అందరూ పాతోళ్ళు కాబట్టి ఏ విధంగా నామం చేయాలో తెలుసు కాబట్టి అందరూ ఖచ్చితంగా